అర్జున్ మెల్లిగా నవ్వాడు. ఆ నవ్వులో చిన్న టీజింగ్, చిన్న విజయం, ప్రేమ. తాను కోల్పోయిన ప్రపంచం తిరిగి దొరికింది. అతని ముఖంతో వెలిగిపోతుంది. అందుకే నన్ను చూసి పారిపోయావా అని మెట్లు దిగుతూ అడుగుతున్నారు. ఆద్య ఒక్కసారి తలదించుకుంది. సార్ నేను అని మొదలుపెట్టింది. కానీ అర్జున్ మధ్యలోనే మృదువుగా ఆపాడు. పర్లేదు, ఇప్పుడు ఎలాగో అదే నిజమవుతుంది కదా. ఆ మాట తన గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకుంది. అప్పుడే వాళ్ళ అమ్మా నాన్న నవ్వుతూ అన్నాడు, అర్జున్ చాలా మంచి అబ్బాయి. ఆద్య వాళ్ళ అమ్మ కూడా చిరునవ్వుతో, వాళ్ళిద్దరూ పర్ఫెక్ట్ పేర్, చూడండి ఎంత బాగుండారో అంటూ వాళ్ళ వైపు చూశారు. వెంటనే ఆద్య తన చేతిని బయటికి లాగేసింది. సిగ్గుతో వాళ్ళమ్మ పక్కకి వెళ్ళింది. అర్జున్ నవ్వుతూ అక్కడే ఉన్నాడు. ఆద్య గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకుంది. తన చెంపలు ఎర్రబడ్డాయి. హలో, వెల్కమ్ టు కలర్ ప్రపంచం. మీకు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక కథ సాగిద్దాం. అలా వాళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. అందరూ తినటం మొదలుపెట్టారు. కానీ అర్జున్ మాత్రం ఆద్యానే చూస్తూ ఉన్నారు. ఆద్య సిగ్గుతో తలదించుకుంది. అర్జున్ తన వైపు కొంచెం వంగి మెల్లిగా మాట్లాడుతున్నారు. మనది చూడముచ్చనైన జంటంట, నువ్వు విన్నావా? అంతే, సిగ్గుతో ఆద్య తలదించుకుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తన రియాక్షన్ చూసి అర్జున్ ముఖంలో చాలా ఆనందం మెరిసింది. సరే మిస్సెస్ అర్జున్ వర్మ, నీ అబద్ధపు పెళ్లి గురించి మీ ఇంట్లో చెప్పకుండా ఉండటానికి నాకు లంచం కావాలి. ఆద్య ఒక్కసారిగా అర్జున్ వైపు చూసింది. అది చూసి అర్జున్ నవ్వు ఆపుకోలేకపోయారు. పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూస్తూనే ఉన్నారు. వాళ్ళు చాలా బాగున్నారు కదా అని మనసులో అనుకుంటూ భోజనం ముగించారు. చివరికి వీడుకోలు సమయం వచ్చేసింది. అర్జున్ మెల్లుగా ఆద్య దగ్గరికి వెళ్ళారు. ఫోన్ చేస్తా, చెక్ చేసుకో. ఆ ఒక్క మాట చెప్పి తనకి బాయ్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. ఆద్య గుండె గట్టిగా కొట్టుకుంటుంది. సిగ్గుతో తన ముఖం మొత్తం ఎర్రబడిపోయింది. అర్జున్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆద్య వాళ్ళమ్మ ఆద్య నుదుటి మీద ముద్దు పెట్టింది. చాలా బాగున్నావురా అని మెల్లిగా చెప్పింది. అలా ఆద్య తన రూమ్లోకి వెళ్ళిపోయింది. అప్పటికే అర్జున్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఆద్య గుండె వేగంగా కొట్టుకుంటుంది. మెల్లిగా ఫోన్ పట్టుకుంది. కానీ పట్టుకొని ఆ మెసేజ్ చూసిన క్షణమే తన గుండెల్లో రైలు పరిగెత్తింది. మిస్సెస్ అర్జున్ వర్మ, మేము ఇంటికి చేరుకున్నాం. నా గురించే ఆలోచిస్తూ కలలు కంటూ నిద్రపో. నాకెటుగూటి నీ గురించి కలలు వస్తాయి. అసలు నిద్రపోతానో లేదో కూడా నాకు నమ్మకం లేదు. రేపు కాలేజీలో మాట్లాడుకుందాం. నీ అబద్ధపు పెళ్లి గురించి నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. నాకు హార్ట్ అటాక్ తెప్పించినందుకు నీకు పనిష్మెంట్ తప్పదు. గుడ్ నైట్ మిస్సెస్ అర్జున్ వర్మ అని మెసేజ్లో ఉంది. ఆద్య గుండె వేగంగా కొట్టుకుంది. పనిష్మెంటా అని తనలో తను ఆలోచిస్తూ అలా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం 8:15 ఆద్య కాలేజ్ గేట్ దాటుతూ లోపలికి వచ్చింది. కానీ ఈరోజు అన్నీ వేరేలాగా అనిపిస్తున్నాయి. ఇదే క్యాంపస్, ఇదే క్లాస్ రూమ్, ఇదే కారిడార్. కానీ నిన్నటి నుంచి ఒక విషయం పూర్తిగా మారిపోయింది. అర్జున్ ఇప్పుడు కేవలం తన ప్రొఫెసర్ కాదు, తనకి కాబోయే భర్త. ఆ ఆలోచన రాగానే తన చెంపలు మళ్ళీ ఎర్రబడ్డాయి. క్లాస్ రూమ్లోకి వెళ్ళి తన సీట్లో కూర్చుంది. కానీ తన గుండె మాత్రం ప్రశాంతంగా లేదు. ఎందుకంటే మొదటి పిరుడే అర్జున్ది. తన ఫేస్ గమనించి మీరా నవ్వుతూ అడిగింది, ఏమైంది, ఇంత ఎర్రగా మారిపోయావు? హెల్త్ అంతా ఓకేనా? ఆద్య బుక్స్ టేబుల్ మీద పెట్టి అంతా బాగుంది అని
తటాపటా ఇస్తుంది. కొద్దిసేపటి తర్వాత క్లాస్ డోర్ తెరుచుకుంది. అర్జున్ లోపలికి వచ్చారు. అందరూ లేచి నిలబడ్డారు. అర్జున్ గుడ్ మార్నింగ్ చెప్తూ క్లాస్ మొత్తాన్ని చూశారు. కానీ అతని చూపు ఆద్య కోసం వెతుకుతుంది. చివరికి తన కనులకి ఆద్య దొరికేసింది. ఆద్యాని చూసిన క్షణంలో అతని ముఖం చిరునవ్వుతో మెరిసిపోయింది. ఆద్య సిగ్గుతో ముఖం కిందకి దించింది. క్లాస్ మొదలైంది. అర్జున్ బోర్డు మీద ఏదో రాస్తూ అకస్మాత్తుగా అన్నాడు, ఈరోజు మనం హానెస్టీ గురించి మాట్లాడుకుందాం. ఆద్య గుండె ఒకసారిగా వేగంగా కొట్టుకుంది. అర్జున్ మాత్రం సీరియస్ ఫేస్ పెట్టుకొని చెప్పటం సాగించాడు. జీవితంలో అబద్ధాలు చెప్పకూడదు. ముఖ్యంగా పెళ్ళి అయ్యిందని అసలు చెప్పకూడదు. అది చెప్పినంతసేపు అర్జున్ ఆద్య వైపు చూసి ముసిముసి నవ్వుతూనే ఉన్నాడు. ఒక స్టూడెంట్ మాట్లాడుతూ, అలా ఎలా చెప్తారు సార్ అని అంది. చెప్తారులే కొంతమంది అన్నాడు అర్జున్. దానికి ఒకేసారి క్లాస్ మొత్తం నవ్వారు. ఆద్య అర్జున్ని కోపంగా చూసింది. అర్జున్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తనకి కాబోయే భార్య కోపంగా ఉందని అర్థం చేసుకోగానే. క్లాస్ అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారు. ఆద్య కూడా త్వరగా వెళ్ళిపోవాలని చూసింది. కానీ ఆద్య, ఈ పేపర్స్ తీసుకొని క్యాబిన్కి రా అని చెప్పి అర్జున్ క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. తన గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. కానీ మెల్లిగా పేపర్స్ తీసుకొని అర్జున్ క్యాబిన్ వైపు అడుగులు మొదలుపెట్టింది. మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళింది. పేపర్స్ పెట్టి త్వరగా వెనక్కి తిరిగింది. అప్పుడే మళ్ళీ ఆపారు. మిస్సెస్ అర్జున్ వర్మ, అప్పుడే త్వరగా ఎక్కడికి వెళ్ళాలి? మీతో చాలా విషయాలు మాట్లాడాలి, కూర్చోండి అన్నారు మెల్లిగా నవ్వుతూ. తన గుండె మళ్ళీ వేగంగా కొట్టుకుంది. అర్జున్ నెమ్మదిగా తన సీట్లో నుంచి లేచి పక్కకి వచ్చారు. అర్జున్ తన 2 చేతులు మడిచి తననే చూస్తూ తన పక్కనే నిలబడ్డాడు. నీ భర్త ఎలా ఉన్నాడు? ఆద్య షాకుగా చూసింది. సార్ అని కోపంగా అంది. అర్జున్ మెల్లిగా నవ్వుకున్నారు. ఏమైంది? నిన్నటి వరకు ఉన్నాడు అన్నావు కదా, ఈరోజు కనిపించడం లేదా? ఆద్య చుట్టూ చూసింది. ఎవరూ లేరు. తర్వాత కోపంతో, ఒడియాలో ఆరేయటానికి వెళ్ళారు, రాగానే మిమ్మల్ని కలవమని చెప్తాను, ఓకేనా సార్ అని కోపంగా అంది. అర్జున్ గట్టిగా నవ్వారు. సరే, వచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పు, మర్చిపోకుండా చెప్పు, ఓకేనా అన్నాడు. ఆద్య కోపంగా చూస్తూ, సార్ మీరు నన్ను చాలా ఆట పట్టిస్తున్నారు. అర్జున్ కనుబొమ్మలు పైకెత్తాడు. నేనేం చేయడం లేదు. నేను కేవలం నీ ఇమాజినరీ హస్బెండ్ ఎలా ఉంటారా అని కొంచెం క్యూరియాసిటీతో అంతా. ఆద్య ముఖం ఎర్రబడింది. అర్జున్ గట్టిగా నవ్వాడు. మెల్లిగా ఆద్య చేతులు పట్టుకొని, నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్ళాలి, నాతో రా అన్నారు. ఆద్య షాక్గా అతని వైపు చూసింది. ఎక్కడికి అని అడిగింది. కానీ అర్జున్ మాత్రం ఏమీ చెప్పలేదు. ఆద్య చేయి పట్టుకొని బయటికి తీసుకొని వచ్చారు. అప్పటికే చాలామంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. ఆద్య గుండె వేగంగా కొట్టుకుంది. మెల్లిగా అర్జున్ కార్ సీట్లో కూర్చోబెట్టారు. అతను డ్రైవర్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేయబోతుండగా తన వైపు చూశారు. ఏమీ భయపడకు, నేను ఆల్రెడీ ఆంటీకి అంకుల్కి చెప్పా మనం ఇలా బయటికి వెళ్తున్నామని. వాళ్ళు ఓకే అన్నారు. నువ్వు ఏమీ టెన్షన్ తీసుకోకు అని చెప్పారు. ఆద్య అర్జున్ని అలానే చూస్తూ ఉండిపోయింది. మీకు మా అమ్మ వాళ్ళు బాగా క్లోజ్ అయినట్లుండారు. అర్జున్ మెల్లిగా నవ్వాడు. నీకన్నా కాదులే అన్నారు. ఆద్య సిగ్గుతో బయటికి చూసింది.